ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ సాహస కార్యములను చేస్తుంది, అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తుంది. లేనివి ఉన్నట్టుగా చేసే శక్తి సామర్థ్యం కేవలం ఆ దేవునికే ఉందండి. ఎవరైతే పాపక్షమాపణ పొందుకొని ఆయన బిడ్డగా బ్రతుకుతారో, ఎందరైతే ఆ దేవునికి నిజముగా హృదయపూర్వకంగా విశ్వాసంతో మొరపెడతారో వారి ఎడల దేవుని ఆత్మ ఎంతో గొప్పగా పనిచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఈ కార్యం జరిగించడం నా వల్ల కావడం లేదు, చదవడం నా వల్ల కావడం లేదు, ఎక్కువసేపు నేను ప్రార్థించలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, అద్భుతాలను నా జీవితంలో చూడలేక జీవిస్తున్నాను, విశ్వాసంతో ఓపికతో దేవుని కార్యాల కొరకు దేవుని జవాబు కొరకు కనిపెట్టలేకపోతున్నాను, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని పోషించడం నా వల్ల అసలే కాదు, ఈ స్ట్రగుల్స్ ఈ ఒత్తిళ్లను నేను తట్టుకోలేకపోతున్నా, భరించలేకపోతున్నా అని ఈనాడు ఎంతో మంది దేవునిని నమ్మిన వారే ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనతో చెబుతున్న మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన శక్తి చేత మన బలము చేత జ్ఞానం చేత కాని పనులు దేవుని ఆత్మ చేత జరుగుతాయండి. ఈనాడు చాలామంది నేను తలచుకుంటే ఏదైనా సాధించుతాను, నా జ్ఞానం ముందు నా బలం ముందు ఈ కార్యం ఎంతటిది అని వారికున్న బలాన్ని శక్తిని తెలివిని ఆధారం చేసుకొని అతిశయించేవారు కూడా ఎంతోమంది ఉంటున్నారు కదా. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మనం ఏమి చెయ్యగలుగుతాము? అనారోగ్యాన్ని జయించగలుగుతామా? మరణాన్ని ఆపగలుగుతామా? హృదయంలో నెమ్మదిని సంతోషాన్ని సంపాదించగలుగుతామా? పాపపు జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోగలుగుతామా? ఏమి చెయ్యగలమని ఈనాడు మనం అతిశయించాలి? సమస్తము చేసే శక్తి గల దేవుడు మనకున్నాడని మనం మర్చిపోవద్దండి. ఈనాడు మనకిచ్చిన జ్ఞానం, తెలివి, బలం, శక్తి ప్రతిదీ కూడా ఆ దేవుడిచ్చిన వరమే. ఆనాడు జెరుబ్బాబెలు అను ఒక మనుషునికి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటంటే పడగొట్టబడిన యెరూషలేము దేవాలయమును మరలా కట్టుటకు. ఇది చాలా గొప్ప కార్యమండి, పెద్ద ప్రణాళిక. అది ఒక దేశాన్ని పరిపాలించే రాజు చేసి ముగించిన పని. అలాంటి బాధ్యతను దేవుడు జెరుబ్బాబెలుకిచ్చాడు. ఆ పని చెయ్యాలంటే ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటాలు, దుష్ట మనుషులు, శత్రువులు లేచి ఈ పనిని అడ్డగించాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇది జరుగుద్దా లేదా అనే సందేహాలు, ఏమి చెయ్యాలి, ఎలా పూర్తి చెయ్యాలి అని భయంలో, బాధలో, ఆందోళనలో ఉన్న జెరుబ్బాబెలుకు దేవుడు ఇలాగ చెబుతున్నాడు, జెరుబ్బాబెలు భయపడకు, నీ బలం వలన కాదు, నీ శక్తి వలన కాదు, కేవలం ఈ కార్యం నా ఆత్మ వలననే జరుగుతుంది. నా ఆత్మ నీకు జ్ఞానాన్నిస్తుంది, నీకు గొప్ప బలాన్నిస్తుంది, శక్తినిస్తుంది. నా ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుద్దని దేవుడు ఆ కార్యాన్ని సంపూర్తి చేశాడండి. ఆ మందిరాన్ని ముగించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో నాతో చెబుతున్నాడు. ఈనాడు నువ్వు చదువుకుంటున్నావా? లేక ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా? వ్యాపారాన్ని చేసుకుంటూ బ్రతుకుతున్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావా? ఏదైనా ప్రయత్నం చెయ్యాలనుకుంటున్నావా? ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నావా? ఫారెన్ వెళ్ళాలని, అక్కడ చదువుకోవాలని, గొప్ప ఉద్యోగం చెయ్యాలని ఆశ కలిగి ఉన్నావా? గృహాన్ని కట్టుకోవాలని నీ కోరికనా? అప్పులు తీర్చాలనుకుంటున్నావా? పిల్లల చదువులు, వారి వివాహాలు చెయ్యడం నీకు కష్టతరంగా ఉందా? కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఈనాడు ఎన్నో పనులను చెయ్యాలనుకుంటున్నావు. కానీ దానికి నీ శక్తి, నీ జ్ఞానం, నీ బలం, నీ ఆర్థిక స్తోమత సరిపోదని బాధపడుతున్నావేమో.
ఎలా చెయ్యాలి, ఏమి చెయ్యాలి అని భయాందోళనలో ఉంటున్నావా? దానినే తలుచుకుంటూ బాధపడే స్థితిలో ఉంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, జెరుబ్బాబేలును బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుచుతాడు. ఆ భక్తునికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆనాడు ఫిలిష్తీల చేతిలో అప్పగించబడి తన బలాన్ని, శక్తినంతా కోల్పోయి నిస్సహాయ స్థితిలో, ఏమీ చెయ్యలేని పరిస్థితిలో, మరణానికి అప్పగింపబడిన స్థితిలో ఉన్న సంసోను విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తే దేవుడు తన ప్రార్థన విని గొప్ప సహాయాన్ని చేశాడు. సంసోనును ఎంతో బలపరిచినాడు. తాను బ్రతికిన దినములలో చంపలేని జనములను తన చివరి స్థితిలో దేవుని ద్వారా ఎంతో మందిని నాశనం చేశాడు సంసోను. ప్రియ సహోదరి, సహోదరుడా, మన దేవుడు మనల్ని బలపరిచితే మనం దేనినైనా సాధించగలుగుతాము. తన ఆత్మను మనపై కుమ్మరిస్తే ఎలాంటి పనినైనా చెయ్యగలుగుతాము. కాబట్టి ఈ దినము నుండి నేను అది చెయ్యలేను, దీనిని తట్టుకోలేను, నేను ఏమీ సాధించలేను అని భయపడకుండా దేవునిని బట్టి ధైర్యంగా ఉండు. నా దేవుడు నన్ను బలపరిస్తే, నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎలాంటి కార్యాన్నైనా చేయగలుగుతాను అని దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో, నమ్మకంతో, కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు. నీ ద్వారా అద్భుతాలను జరిగించుతాడు. ప్రార్థించు, నమ్మకంతో జీవించు. శక్తి చేతనైనను, బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు మా బలాన్ని బట్టి, మాకున్న జ్ఞానాన్ని బట్టి, మా శక్తిని బట్టి దేనినైనా సాధించగలుగుతాము, ఏ పనినైనా చేయగలుగుతామని అతిశయించే వారిమిగా ఉంటున్నాము దేవా. అయ్యా, దయతో మమ్మను క్షమించండి దేవా. అట్టి హృదయాన్ని మాలో నుంచి తీసివేయండి దేవా. అలాగే ఈ పని నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు, దేనిని నేను తట్టుకోలేకపోతున్నాను, దీనిని భరించడం నా వల్ల అస్సలు కావడం లేదని ప్రతి పరిస్థితికి మేము భయపడకుండా, కృంగిపోకుండా, ఏడుస్తూ కూర్చోకుండా మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఆనాడు జెరుబ్బాబేలును బలపరిచిన దేవుడవు, మందిరమంతటిలో సహాయం చేసిన దేవుడవు, ఈనాడు మమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. ప్రతి సమస్యను, కష్టాన్ని జయించగలిగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మీ వైపు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మీద ఆధారపడుతున్న వారికి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఈనాడు మా జీవితంలో సాధ్యం కాని పనులంటూ ఎన్నో ఉంటున్నాయి దేవా. కష్టాలు, సమస్యలు, శోధనలను మేము పరిష్కరించుకోలేకపోతున్నాము దేవా. దయతో మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ ప్రియులైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా. మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారికి విజయమును దయచేయండి ప్రభా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. అపాయాలను, ఆటంకాలను మీరు దూరపరచండి దేవా. శత్రువు నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఎందరైతే వారి సమస్యలను, వారి కష్టాలను, వారి అక్కరలు, అవసరతలను తెలియజేస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే కృప చూపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి
గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను, కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులు, రోగాలు, జబ్బులతోటి కన్నీరు కారుస్తున్న వారిని మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరగటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానమందక బాధపడుచున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మోయబడిన గర్భాలను తెరవండి దేవా. వారిలో ఉండే సమస్యలను దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన చక్కటి గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల మధ్య కలహాలు, మనస్పర్ధలు, విభేదాలు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి క్షమించుకొని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబంగా సిద్ధపరచండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట విని వారి మాటకు లోబడే హృదయం కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, పాపం నుండి, బానిసత్వం నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈ దినమున ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యాన్ని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా బిడ్డలు కోల్పోయిన ప్రతి పరిస్థితి నుండి మీరే వారిని జ్ఞాపకం చేసుకొని అత్యధికంగా ఆశీర్వదించమని, హెచ్చించమని, కోల్పోయినవి తిరిగి మరలా మీ యొద్ద నుండి పొందుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, తోబుట్టులను కోల్పోయి బాధపడుచుండగా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని, కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచండి దేవా. మీరే వారిని కాపాడండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున పరీక్ష రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ప్రిపేర్ అయినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా బిడ్డలు రకరకాల ప్రయత్నాలు, పనులు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. అత్యధికమైన విజయాన్ని, సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని
ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించండి దేవా. ఎక్కడా బిడ్డలు మోసగించబడకుండా మీరే వారికి తోడయుండి సంపూర్ణ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాండ్రను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రువును సంపూర్ణంగా తొలగించండి దేవా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి. మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలోని ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాము దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్యకు ఆటంకకరంగా లేని ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున కీడు చెయ్యి వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా. అపాయాలు, ఆటంకాల నుండి దూరపరచండి దేవా. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ కూడా మీరు కాపాడండి. ఈ దినమున వారిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మేలులతో నింపండి దేవా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డలు ఆయా రకాల పనుల కొరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.